శ్రీ నరసింహస్వామి మహిమ, భక్తి, ధర్మం, దైవ శక్తి కథ. భక్త ప్రహ్లాదుని అచంచల భక్తి. అసుర రాజు హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదుడు కూడా తననే దేవుడిగా పూజించాలని ఆజ్ఞాపించాడు. కాని చిన్న ప్రహ్లాదుడు మాత్రం ఒకే ఒక్క దేవుడిని పూజించాడు, శ్రీ మహావిష్ణువు. అతని భక్తి అచంచలమైనది, అచలమైనది, భయాన్ని తెలియని దైవప్రేమ. హిరణ్యకశిపుని అహంకారం. తన కుమారుడు తన మాట వినకపోవడం చూసి హిరణ్యకశిపుడు కోపంతో ఉరిమిపోయాడు. అనేక రకాల శిక్షలు విధించాడు. అగ్నిలో వేయించాడు, విషం ఇచ్చాడు, సముద్రంలో పడేశాడు. కాని ప్రతిసారి విష్ణు భగవానుడి కృపతో ప్రహ్లాదుడు కాపాడబడ్డాడు. ఒకరోజు హిరణ్యకశిపుడు ప్రశ్నించాడు, నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు? ప్రహ్లాదుడు శాంతంగా అన్నాడు, ప్రతి చోటా ఉన్నాడు. ఈ స్తంభంలో కూడా ఉన్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని కొట్టాడు. ఆ క్షణంలో భూమి కంపించింది. ఆకాశం గర్జించింది. శ్రీ నరసింహావతారం అవతరణ. స్తంభం నుంచి గర్జిస్తూ వెలిసిండు శ్రీ నరసింహస్వామి. సాయంత్రం వేళ తలుపు అంచున మోకాళ్ల మీద ఉంచి ఏ ఆయుధం లేకుండా హిరణ్యకశిపుని సంహరించాడు. వరం కూడా చెదలకుండా ధర్మం కూడా నిలబెట్టబడింది. భక్తి కూడా గెలిచింది. భక్తికి లభించిన వరం ఏమిటంటే, శ్రీ నరసింహస్వామి కోపం చల్లారిన తరువాత చిన్న ప్రహ్లాదుని ప్రేమతో ఒడిలో కూర్చోబెట్టాడు. నీ భక్తి నాకు కవచం అని ఆశీర్వదించాడు. అప్పటినుంచి ప్రహ్లాదుడు ధర్మ మార్గానికి ప్రతీక, భక్తికి చిహ్నం, విశ్వాసానికి జీవ సాక్ష్యం అయ్యాడు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.